శ్రీమాత్రే నమః. సప్తపది సినిమాలో ఒక పాట ఉంటుంది కదా, కాళింది మడుగున కాళీయుని పడగల ఆ బాల గోపాల మా బాల గోపాలుని అచ్చెరువున విచ్చిన కన్నుల చూడ అని ఒక పాట వస్తుంది. నాకు పాట పాడడం రాదు, కాకపోతే ఏంటంటే ఈ కాళీయమర్దన చదువుతుంటే నాకు ఆ పాట గుర్తుకొచ్చింది. ఎంత అద్భుతంగా ఉంటుంది కదా ఆ పాట. వ్రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి నవరస మురళి ఆనందన మురళి ఇదేనా ఆ మురళి మోహన మురళి ఇదేనా అని వస్తుంది కదా. చాలా అద్భుతమైన పాట అసలు. సరే, మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు కాళీయమర్దనం ఇది చదువుతున్నంతసేపు ఎంత అద్భుతంగా అనిపించిందో తెలుసా. అసలు మన ఇంట్లో పిల్లోడికి దెబ్బ తగిలితే తల్లి ఏ విధంగా అయితే బాధపడుతుందో అచ్చు అలాగే యశోదమ్మ కూడా కృష్ణుడి గురించి అనుకుంది. అసలు అది చదువుతుంటే కళ్ళలోంచి నీళ్ళు వచ్చేసాయి. కొంచెం లెంతీగానే ఉంటుంది వీడియో, కానీ తప్పదు, పూర్తిగా వింటే అప్పుడు పోతన గారు ఎంత అద్భుతంగా రాశారు అనేది మనకి అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు కృష్ణ పరమాత్మ పాదపద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. యమునా నదిలో ఒక మడుగు ఉంటుంది. అందులో ఒక విషసర్పం ఉంటుంది. పేరు కాళీయుడు. తుకతుక తుకతుక ఎప్పుడు అది ఆ మడుగు ఉడుకుతూనే ఉంటుందన్నమాట. అసలు ఆ మడుగు మీద ఎగిరే పక్షులు కూడా ఆ విష ప్రభావానికి లోనే అందులో పడి చచ్చిపోతాయి. అంత విషజ్వాలలు. ఆ మడుగు కెరటాల నుండి చెలరేగిన నీటి తుంపర్లతో కూడిన గాలి సోకినా చాలు, ఏ ప్రాణులైనా సరే అప్పటికప్పుడు పడి చచ్చిపోవాల్సిందే. ఆ మడుగులో నీరు ఎప్పుడూ ఉడుకుతూ పొంగిపోతూ ఉంటుంది. ఆ మడుగును చూసి కృష్ణ పరమాత్మ నిర్ఘాంతపోతారు. దుర్మార్గులని అణిచివేయటం కోసం అవతరించిన ఆ మహాపరాక్రమవంతుడికి కోపం వచ్చింది. సర్పవిషంతో నిండిన ఆ నదీ జలాల దోషాన్ని పోగొట్టి మళ్ళీ ఆ నీటిని చాలా శుభ్రంగా చెయ్యాలని చెప్పి నిశ్చయం చేసుకున్నారు. మడుగు పక్కన ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు ఎక్కి అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు అంటే ఆ మడుగులోకి ఒక్కసారి ధప్పమని దూకుతారు. దూకితే ఆ వేగానికి మడుగులోని నీళ్లంతా విషపూరితమైన భయంకర తరంగాలతో ఒక్కసారిగా పైకి లేచింది. ఎంత పైకి లేచింది అంటే 600 అడుగుల మేర లేచింది. ఆ నీళ్లు కూడా కుతకుత ఉడికిపోతూ ఆ నీటిలో బుడగలు కూడా లేచేశాయి. అప్పుడు అలా దూకేశారు కదా కృష్ణ పరమాత్మ. ఆ శబ్దానికి కాళీయుడికి కోపం వచ్చింది. ఎవర్రా ఇలా చేసింది, అసలు ఎవరొచ్చారు అని చెప్పి చుట్టూ చూశాడు. నీటిలో నిర్భయంగా ఈదుతున్న కృష్ణ పరమాత్మ కనిపించాడు. కాళీయుడు కోపంతో రగిలిపోయాడనమాట. ఎలా అయినా సరే ఇతన్ని ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నిశ్చయం తీసుకుంటాడు. తీసుకుని కసి తీరా కృష్ణ పరమాత్మని కాటు వేశాడు. తన శరీరంతో కృష్ణుడి శరీరాన్ని చుట్టేశాడు. గట్టిగా నలిపేస్తున్నాడు. కృష్ణ పరమాత్మ మడుగులో దూకటం, కాళీయుడు కృష్ణుణ్ణి కాటువేయటం, తన పొడుగాటి శరీరంతో కృష్ణుని చుట్టేయటం చూసి ఒడ్డున ఉన్న గోపబాలురు భయంతో వణికిపోయారు. కృష్ణ కృష్ణ అంటూ అరుస్తున్నారు, ఏడుస్తున్నారు. గోవులు కూడా ఒడ్డున అటు ఇటు తిరిగి కన్నీళ్లు పెట్టేస్తూ అంబా 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 అని పాపం ఏడుస్తున్నాయి. అప్పుడు బృందావన వ్రజంలో ఉన్న వాళ్ళందరికీ ఏదో భూకంపం వచ్చినట్టు ఏదో దుశ్శకనంగా అనిపించిందనమాట. రోహిణి, యశోద, నందుడు అనుకుంటారు ఏం జరిగిందో ఏంటో, బలరాముణ్ణేమో తోడు తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళలేదు అని అనుకుంటారు. కొంతమంది ఏమో కృష్ణుడికి ఏమైందో, పుట్టినప్పటి నుంచి కృష్ణుడికి అన్నీ ఆపదలే కదా అని చెప్పి కొంతమంది పాపం చాలా బాధపడుతున్నారు. అసలు ఏం జరిగింది చూద్దామని చెప్పి అందరూ అక్కడికి బయలుదేరారు. బలరాముడు మాత్రం నవ్వుతూ ఇదంతా చూస్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే కృష్ణుడి చేతిలో ఈరోజు ఎవడికో మూడింది అని చెప్పి బలరాముడికి తెలుసు కదా. కానీ పైకి మాత్రం ఏమీ మాట్లాడకుండా అలానే ఉన్నాడనమాట. బృందావనంలో ఉన్న వాళ్ళందరూ ఆవుల మందర గిట్టల గుర్తులు అలాగే కృష్ణుడు పాద గుర్తులు అవన్నీ అనుసరిస్తూ యమునా తీరానికి వెళ్ళారు. ఆ యమునా తీరానికి వెళ్ళేసరికి కాళింది మడుగులో సర్పంతో చుట్టబడి ఉన్న కృష్ణుణ్ణి చూశారు.
చూసి అక్కడ ఒడ్డునందరూ గోపబాలురు గోవులు ఏడుస్తూ ఉంటే వాళ్ళు కూడా ఏడవడం మొదలుపెట్టేశారు. ఈ బృందావన వాసులు, యశోద, నందుడు వీళ్ళందరూ కూడా ఏడవడం మొదలుపెట్టేశారు. మొదలుపెట్టేసి కృష్ణ 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 అని వాళ్ళు ఏడుస్తున్నారు. ఎక్కడ కృష్ణుడు కనిపించట్లేదు, లోపల ఉండిపోయాడు. వాళ్ళు ఎలా ఏడుస్తున్నారంటే, కృష్ణ రోజు నువ్వు మాకు ఎదురొచ్చేవాడు కదా, మేము ఎదురొస్తే ఈరోజు నువ్వు ఎందుకు రావటం లేదు? మేము నిన్ను చూస్తే నువ్వు మమ్మల్ని చూసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు మమ్మల్ని చూడటం లేదు? మేము నీ దగ్గరకు వస్తే నువ్వు మా దగ్గరకు వచ్చేవాడివి, ఇప్పుడు మేము మీ దగ్గరకు వచ్చాము కానీ నువ్వు మా దగ్గరికి ఎందుకు రావటం లేదు? కృష్ణ అని పిలిస్తే ఓ అని చెప్పి పలికేవాడు కదా కృష్ణ, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు కృష్ణ? మేము ఎంత గట్టిగా పిలిచినా నువ్వు రావటం లేదు కృష్ణ, రా, నువ్వు రా కృష్ణ, మరిస్తే నువ్వు వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసేవాడు కదా, ఈరోజు ఎందుకు కృష్ణ మేము ఇంతసేపు పిలుస్తున్నా నువ్వు రావటం లేదు? రా కృష్ణ, ఏడుపు వస్తుంది కృష్ణ, నువ్వు బయటికి రా, బయటికి రా అంటూ ఏడుస్తున్నారు. భగవంతునికి భక్తులకి ఉన్న సంబంధం గోపికల నోటి వెంట అప్రయత్నంగానే వచ్చేసింది. వాళ్ళు చెప్పారు చూసారా, ఏం చేస్తే భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనేది చెప్పారు. భగవంతుడి వైపు మనం ఒక అడుగు వేస్తే 10 అడుగులు ఆయన మన వైపు వేస్తారు. మనం భగవంతుడితో మాట్లాడడం మొదలు పెడితే ఆయన మనతో మాట్లాడతారు. మనం ఏది చేస్తే అది తిరిగి మనకి ఇస్తారు అని వీళ్ళు మనకి చెప్పకనే చెప్పేశారు. భక్తుడు భగవంతుడికి ఎదురు వెళ్తే భగవంతుడు కూడా భక్తుడికి ఎదురు వస్తారు. భక్తులలోకెల్లా మహాభక్తులు ఎవరు చెప్పండి? గోపికలే కదా. వాళ్ళకి మించి భక్తి ఇంకెవరికైనా ఉంటుందా? నందుడు, యశోద వీళ్ళందరూ అయితే కృష్ణుడిని చూసి చాలా ఏడుస్తూ అన్నారు, కృష్ణ విషాన్ని పాలనలో నింపుకొని వచ్చిన పూతన పాలు కూడా తాగి దాన్ని కూడా జయించావు కదా, అలాంటిది ఈరోజు ఈ పాము విషం నీకు ఎక్కిందా? ఆశ్చర్యంగా అనిపిస్తోందేంటి? క్రూరమైన పాము నిన్ను కాటు వేస్తుంటే నీకు ఎంత భయం వేసిందో కదా కన్నయ్య. ఈ పాపిష్టి పాము నిన్నెందుకు కరిచింది కృష్ణ, మమ్మల్ని కరవచ్చు కదా కృష్ణ అంటూ వాళ్ళు ఏడుస్తుంటే అక్కడున్న ప్రతి వాళ్ళకి ఏడుపు వచ్చేస్తుంది. యశోదమ్మ గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది, కన్నా ఎందుకు రావు కన్నా, ఎక్కడికి వెళ్ళావు కన్నా, నువ్వు బయటికి వెళ్ళిపోయావు కన్నా, మమ్మల్ని రక్షించేవాడివి నువ్వే కదా, ఇప్పుడు నువ్వే ఇలా అయిపోతే మమ్మల్ని ఎవరు రక్షిస్తారు కృష్ణ, రా బయటికి రా కృష్ణ అంటూ వాళ్ళు ఏడుస్తున్నారు. అసలు ఆ ఏడుపులో కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? మేము వినేటట్లు ఎవరు మాట్లాడతారు కృష్ణ, కాళ్ళు చేతులు సార్థకమయ్యేటట్లు మా పైకి ఎగబరాకి ఎత్తుకోమని ఇంకెవరు అడుగుతారు కృష్ణ, కన్నులు కృతార్థమయ్యేటట్టు ఇంకెవరు చిరునవ్వు కురిపిస్తారు, మా నాలుకలు ధన్యమయ్యేటట్లు మా చేత పాటలు ఎవరు పాడిస్తారు, నువ్వు పాముకాటికి పాలైతే మాకు ప్రభు ఎవరు ఉంటారు, నిన్ను పోగొట్టుకుని మేము ఎలా వెనక్కి వెళ్తాం, నువ్వు లేని జీవితం మాకు కూడా వద్దు, మాకు కూడా నీతోనే లోకం, నువ్వు లేని లోకం మాకు వద్దు కృష్ణ అంటూ ఒకళ్ళని ఒకళ్ళు పట్టుకుని దుఃఖిస్తున్నారు. అంటే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళ శరీరంలోని అణువు కృష్ణ పరమాత్మనే ధ్యానం చేస్తోందనే విషయాన్ని మనకి చెప్తున్నారు. మనం కూడా కృష్ణ పరమాత్మను అలా ధ్యానం చెయ్యాలని చెప్తున్నారు అన్నమాట. కృష్ణుడితో పాటే ఆ మడుగులో పడి మనం కూడా చచ్చిపోదామని చెప్పి కృష్ణ పరమాత్మ విరహాన్ని భరించలేకపోతున్నారు. ఆ కొంచెం సేపు కూడా కృష్ణుడు దూరంగా ఉండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అంటే కృష్ణ పరమాత్మ మీద ఎంత ప్రేమ పెంచుకున్నారో చూడండి. అలాంటి విరహం కనుక భగవంతుడితో మనం పెంచుకుంటే ఇంక జీవితం ఎంత ధన్యమవుతుంది. అలాంటి విరహం కోసం మనం ఏడవాలి. కానీ ఈ తుచ్చమైన శరీరం కోసం ఎవడినో ప్రేమించి వాడికి దూరం అయిపోయామని చెప్పి ఏడుస్తూ ప్రాణాలు తీసుకుంటున్న వాళ్ళు ఒక్క క్షణం మనం ఎవరితో విరహాన్ని పెట్టుకుంటే మన జీవితం బాగుంటుంది అనేది ఆలోచించాలి. మనం ఎవరితో ప్రేమలో పడితే మన జీవితం బాగుంటుంది అని ఆలోచించాలి. ప్రతి వాడిని ప్రేమించి మన శరీరాన్ని మన పరువుని అన్నింటినీ పోగొట్టుకొని చివరికి రోడ్డు మీద నిలబెట్టేలా చేసే వీళ్ళందరినీ ప్రేమించటం కంటే కూడా భగవంతుణ్ణి ప్రేమిస్తే మనకి భగవంతుడి పాదాల దగ్గర కొంచెమైనా సరే చోటు దొరుకుతుంది. ఇలా వీళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారు తెలుసా? ఒక్కసారిగా శరీరాన్ని పెంచేసి అప్పుడు ఆ కాళీయుడి మీద నుంచున్నారు. కాళీయుడి దేహం ఏమైపోయింది? కుమిలిపోయింది కదా. మరి శరీరం పెంచేసరికి ఏమవుతుంది? పొట్లిపోయినట్టు అయిపోతుంది కదా. ఈ కాళీయుడి శరీరం కూడా అలా అయిపోయింది. చుట్టలన్నీ సడలిపోయాయి.
పడగలేమో వేడెక్కిపోయి అవయవాలేమో సడలిపోయాయి. ఇంకా అసలు ఏం చెయ్యాలి అనేది కూడా అర్థం కాలేదు ఈ కాళీయుడికి. అలా చూస్తూ ఉండిపోయిందనమాట. అప్పుడు ఆ కాళీయుడు ఏం చేసిందంటే, ఇంకా లాభం లేదు, నేను చచ్చిపోయేలా ఉన్నానని చెప్పి కృష్ణుడిని వదిలి దూరంగా వెళ్ళిపోయాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశారు అంటే, ఒక చేత్తో కాళీని పడగల మీద ఒక చరుపు చరిచాడు. చరిచి గరుత్మంతుడి వలె దవడల వద్ద గట్టిగా వడిసపెట్టి ఆ పాముని గిరగిరా తిప్పి విసిరి కొట్టాడు. ఆ పాము కన్నుల నుంచి అగ్నిజ్వాలలతో దుష్ట విషం వెలువడింది. అంతటితో ఆ క్రూర సర్పంలోని గర్వం మొత్తం పోయిందనమాట. ఈ విధంగా పాముని వేగంగా తిప్పి తిప్పి విసిరి కొట్టి కృష్ణుడు రెట్టింపు ఉత్సాహంతో విజృంభించాడు. ఆ కాళీని పడగలు అనే విశాల మంటపం మీద బాలకృష్ణుడు అనే ప్రఖ్యాత నర్తకుడు ఎక్కి నిలబడి నైపుణ్యంతో నృత్యం చేశాడు. ఆ పాము పడగల మంటపం పద్మరాగాలు మొదలైన రత్నాల చేత ప్రకాశిస్తోంది. ఆ నృత్యానికి సహకారం చేస్తున్నట్లు యమునా నదిలో కదిలే తరంగాల ధ్వనులు చక్కటి మృదంగ ధ్వనులుగా ఉన్నాయి. ఆ బృందావనంలో తిరుగుతూ ఉన్న తుమ్మిదల మధుర సంగీతం గాయకుల గానంలా వినబడుతోంది. ఆకాశంలో నిలబడి చూస్తున్న దేవతలు, గంధర్వులు మొదలైన వాళ్ళందరూ సభలో ఆసీనులై ఉన్న ప్రేక్షకుల్లాగా ఉన్నారు. గోపాల బాలకుడి రూపంలో ఉన్న కృష్ణుడు తన కడుపులో లోకాలన్నింటినీ దాచుకున్నవాడు. ఆ బరువుతో సహా రాక్షస సంహారకుడైన ఆ కృష్ణుడు కాళీని పడగలనే రంగస్థలం మీద చాలా ఉల్లాసంగా నాట్యం చేశారు, పాటలు పాడారు, నవ్వుతూ ఎగిరి గంతులు వేశారు, పాదాలతో బలంగా పడగల మీద తొక్కుతూ ఆటలాడారు. కాళీయుడికి తల ప్రాణాలు తోకకి వచ్చేశాయి. అలా నాట్యమాడుతున్న కృష్ణుడిపై సిద్ధులు, చారణులు, గంధర్వలు, దేవతలు వీళ్ళందరూ పుష్పవర్షాన్ని కురిపించారు. ఆ విధంగా దుష్టుల పాలిట కాలయముడైన కృష్ణుడు చాలా వేగంగా కాళీయుని పడగల మీద ప్రచండ తాండవం చేశాడు. కాళీయుడు బలహీనుడైపోయాడు. ఒక్కొక్క నోటి నుంచి రక్తము, మాంసము కక్కేశాడు. కళ్ళల్లో నుంచి విషం వచ్చేసింది. పౌరుషం పోయింది. ఇంకెక్కడ పౌరుషం? నాకంటా గొప్పవాడు లేడుని విర్రవీగితే భగవంతుడు ఇలాగే గర్వాన్ని అనుస్తాడనమాట. కాళీయుడి యొక్క గర్వాన్ని కూడా కృష్ణ పరమాత్మ అలాగే అణిచాడు. ప్రాణాలు గొంతుకు వరకు వెళ్ళుకుని వచ్చేసాయి. దిక్కులు చూస్తూ తనలో అనుకున్నాడు, నాలో విషాగ్ని జ్వాలలు సోకితే చాలు, దేవతలైనా నీరసించిపోయి గిలగిలా కొట్టుకుని చచ్చిపోతారు కదా, ఇదేం ఆశ్చర్యం. ఆ విషాగ్ని జ్వాలల ధాటికి ఓర్చుకోవటమే కాకుండా ఈ కుర్రాడు నా 100 పడగలను చిత్తక తొక్కుతూ నాట్యం చేస్తున్నాడేంటి? బహుశా ఇదంతా చూస్తుంటే ఆ శ్రీహరే ఉంటాడు. సమస్త చరాచర జీవులకు అధిపతి పరమ పురుషుడు అయిన శ్రీహరి తనని భక్తితో సేవిస్తే సంతోషిస్తాడు అని అనుకుంటూ అప్పుడు ఈ కాళీయుడు ఏం చేశాడు అంటే కృష్ణ పరమాత్మని శరణు కోరాడనమాట. ఇంకా చాలా ఉంది. కాళీయుడు భార్యలు వస్తారు, ఇంకా చాలా కథ ఉంది. కానీ ఎక్కువ సమయం అయిపోతుంది కాబట్టి నేను చిన్న చిన్నగా మాత్రమే చెప్తున్నాను. ఇది పోతన గారి భాగవతంలోది. ఆయన ఏం చెప్పారో అది మాత్రమే చెప్తున్నాను. ఇందులో నా సొంత పెత్తనాలు, సొంతంగా కల్పించటాలు ఇవేమీ లేవు. కాకపోతే కాళీయుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పొగరు గర్వంగా ఉండి ఎవరికైనా హాని చెయ్యాలి అని అనుకునే మనస్తత్వం ఉంటే ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ వాళ్ళ పొగరుని, గర్వాన్ని అణిచివేసి వాళ్ళని మళ్ళీ సన్మార్గంలో పెడతారు. మిగతా కథ రేపు తెలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.